ఉన్నట్టయితే సో యూ కెన్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సరే సడన్గా ఈ రోజు పెరుగుతుంది కొందామని చెప్పేళ్ళకి ఇక్కడ వెళ్తే అక్కడ ఇవే గటింగ్ డిఫరెంట్ వేరే కొత్త ప్రైస్ కనిపిస్తుంది. సో అలా కాకుండా మనకు 2-3 రోజులు ముందు మనకు తెలిసినట్టయితే మనం మంచిగా ప్లాన్ చేసుకుని బాగా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడానికి అవసరం ఉంటుంది. బట్ డెఫినెట్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది మాత్రం ఇప్పుడు వర్రీ అవ్వకర్లా. మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది. దాని కంపేర్ వేరే ఇన్వెస్ట్మెంట్స్ పోల్చుకుంటే గోల్డ్ ఇస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మేము 1 lakh తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆర్నమెంట్ 150 అలా అయ్యింది. అనుకోని అంత అలా పెరుగుతుంది గోల్డ్ కాస్ట్. గత 11 నెలలుగా పెరుగుతూనే వస్తుంది. బాగా పెరుగుతుంది గోల్డ్ కాస్ట్. ప్రస్తుతం పసిడి వెండి ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలే కారణమవుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 30,000 దరిదాపుల్లో ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 57,450 రూపాయలుంది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్థానిక మార్కెట్లో బంగారం ధర పెరుగుతుండగా స్టాకిస్టులు, పారిశ్రామిక సంస్థల నుంచి వస్తున్న డిమాండ్తో వెండి ధర ఆకాశాన్నంటుతోంది. మన దేశంలో స్వర్ణానికి డిమాండ్ అనాదిగా ఉన్నదే. నేటికి ప్రపంచంలో పుత్తడి అత్యధిక వినియోగదారు భారతదేశమే. ఉత్పత్తిలో చైనా ముందున్నా వినియోగంలో మాత్రం భారత్ను మించిన దేశమే లేదు. కానీ 2011లో చైనాలోనూ బంగారానికి 40% వినియోగం పెరిగింది. ఈ 9 months లోనే ఒక 10,000 వరకు ఇంక్రీజ్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి ఇక్కడ ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేయాలంటే కూడా వాళ్ళకి కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా హైక్ అయింది కదా. దానికోసం ఇప్పుడు మేము మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పి గోల్డ్ పర్చేజ్ చేయడానికి వచ్చాము. కానీ ఏమైందంటే ఇక్కడ గోల్డ్ రేట్ పాత రేటే ఉంటుంది కదా, ఒక 2,000 ఆ రేంజ్లో ఉంటుంది అనుకుని వచ్చాము. ఇక్కడ చూసేసరికి 2,700 చాలా హైక్లో ఉంది గోల్డ్ రేటు. కాబట్టి ఇదంతా చూసుకుంటే కనుక మనం ఇప్పటి నుంచి కాకపోయినా మనం కొంచెం గోల్డ్ని సేవ్ ముందుగానే గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడే గోల్డ్ని సేవ్ చేసుకుంటే బెటర్. ఇంత రేటు సడన్గా వస్తుందని ఆశ్చర్యకరంగా ఉంది చాలా. కానీ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కునే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇలా ఇంత రేట్ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఐరోపాలో అనిశ్చితి, విపణుల్లో ఒడిదుడుకులు, డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గడం, దిగుమతులు భారం కావడం, ఇలా ఎన్నో కారణాలు పుత్తడి పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. వీటికి తోడు మదుపరులు తమ పెట్టుబడులను సుస్థిర మార్గమైన బంగారానికే మళ్లిస్తున్నారు. అంతర్జాతీయంగాను పసిడి ధర కొత్త గరిష్ట స్థాయిలకు చేరుతోంది. గోల్డ్ రేట్ ఎంతవరకు పెరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మేబీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఒక 7,000 వరకు వెళ్ళొచ్చు. ఒక 24 క్యారెట్ గ్రామ్ ధర 7,000 వరకు వెళ్ళొచ్చు. కస్టమర్స్ విషయానికి వచ్చేసరికి గోల్డ్ రేట్ మీద ఎక్కువ ప్రభావమే ఉండరు, ఎందుకంటే వారికి గోల్డ్ మీద అంత నాలెడ్జ్ ఉండదు. కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లో చూసినట్లయితే గోల్డ్ గురించి అందరికీ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గోల్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ థింగ్గా భావిస్తున్నారు. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొనుక్కున్నట్లయితే ఒక 2 years 3 years తర్వాత చూసుకున్నట్లయితే మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఇది ఉపయోగపడుతుందని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. బంగారం ధర విషయంలో ప్రపంచవ్యాప్తంగా పాత రికార్డులు బద్దలైపోతున్నాయి. సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. భారత్లో బంగారం ధర ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉంది. మదుపరులు పుత్తడి వెంటే పరుగులు తీస్తుండడంతో ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర మరింత పెరుగుతుందన్న సర్వేల మాట నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో బంగారానికి డిమాండ్ అంతకంతకు పెరిగిపోతోంది. 2009 ఆర్థిక సంవత్సరానికి 27,300 కోట్ల విలువ చేసే 188 టన్నులు అవసరమైతే 2010 నాటికి ఆ డిమాండ్ కాస్త 60,500 కోట్ల విలువ చేసే 365 టన్నులకు పెరిగిపోయింది. అంటే ఏకంగా 122% పెరుగుదల నమోదైంది. కొనపోతే ఎలాగవుతుంది, ఆ పెళ్ళిళ్ళు అన్నీ అవుతాయి కదా, వాళ్ళ కోసం కొనాలి. కానీ అది కూడా ఒక ఆశతోనే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు రేపొద్దున ఇంకా పెరుగుతుంది అంటున్నారు కాబట్టి అది సరదాగా కొనుక్కుంటున్నారు. బంగారం రేటు ఇప్పుడు చాలా పెరిగిపోయిందండి. మిడిల్ క్లాస్ కంటే అందరైన పరిస్థితి అయిపోయింది. అయినా సరే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కదా అనేసి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అందరి పరిస్థితి అయినా సరే అవి తీసుకుంటే ఎంతో కొంత ఆస్తి పెరగడం అనేసి ఆస్తి పెరిగినట్టే సమానం అయిపోతుంది. బంగారం ధర ఎంత పెరిగినా కొనుగోళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ప్రపంచ పుత్తడి సమాఖ్య లెక్కల ప్రకారం భారత్లో ఇప్పటికే ప్రజల దగ్గర 18,000 టన్నుల బంగారం ఉంది. అయినా పసిడి వినియోగం అంతకంతకు పెరుగుతూనే ఉంటోంది. భారత్, చైనా, సౌదీ అరేబియాల్లో బంగారానికి మంచి డిమాండ్. ఆ తర్వాత టర్కీ, దుబాయ్ మార్కెట్లకు బులియన్ పై మక్కువ ఎక్కువే. బంగారం ఇంటింటి సెంటిమెంట్ అయిన భారతదేశంలో దాని ధర ఎంత పెరిగినా డిమాండ్ ఏనాడూ తగ్గదన్నదే
చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడు మనీ ఉంటే ఖర్చు అయిపోతుంది, ఇలా సేవ్ చేసుకోవచ్చు కదా, అందుకని కొంటున్నాం అంతే. అమౌంట్ దేనికో దానికి యూజ్ చేసేస్తూ ఉంటాం. గోల్డ్ అంటే అలానే ఉంటుంది, కాస్ట్ పెరిగినప్పుడు మనకి మన అమౌంట్ ఉంటుంది కదా, ఇన్వెస్ట్మెంట్ అది ఉంటుంది కదా. ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద పెట్టినా గోల్డ్ మీద పెట్టినా ఏం తరిగిపోదు కదా. 30,000 రీచ్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సామాన్యులు ఒక స్టేజ్లో ఉండేవాళ్ళు అసలు కొనలేరేమో అనిపిస్తుంది. పసిడి ధరలు, వినియోగము అమాంతం పెరగడానికి, జనానికి మదుపర్లకు బంగారంపై పెద్ద ఎత్తున ప్రేమ కలగడానికి కారణాలు బోలేడు. బంగారం తవ్వి తీయడంలో దక్షిణాఫ్రికాను దాటేసి చైనా ముందుకెళ్లినా వినియోగంలో ఏ దేశమూ భారత్కు పోటీ ఇవ్వలేకపోతోంది. సాధారణంగా ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతోంది. బంగారం విషయంలో మాత్రం ఈ ఆర్థిక సూత్రానికి మినహాయింపు. ప్రపంచంలో ఏ కరెన్సీకి లేని విలువ పచ్చలోహానికే ఉండడంతో పలు దేశాలు బంగారాన్ని పదిలం చేసుకుంటున్నాయి. అందుకే అంతర్జాతీయ అనిశ్చిత పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగునున్నాయని ఇదివరకే అంచనాలేశారు. అవే ఇప్పుడు నిజమవుతున్నాయి. ముంబై మార్కెట్, ఢిల్లీ మార్కెట్ చూసినారంటే చెన్నై మార్కెట్ కన్నా 150 రూపీస్ 200 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది సార్, 100%. మీకు కాబట్టి మనకు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 సెల్ గోల్డ్లోనే. మీకు నార్త్ ఇండియా చూసుకున్నారంటే గోల్డ్ డిఫరెంట్ ఎక్కువ ఉందనల్ల మనకు సౌత్ చెన్నై బేస్ అనమాట మనకు రేట్ తక్కువ చీప్ పడుతుంది అనమాట. అవునండి, అందుకే నేను కొనాలనే సాహసపడుతున్నాను. ఈయన వద్దని గొడవ, ఏదో ఒకటి తీసుకున్నాం, రోజుకి రేటు పెరుగుతుందని వచ్చినాము. ఇప్పుడు అది ఇంకా తగ్గుతుందని నమ్మకాలు పెరుగుతుందనే అనిపిస్తా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఎలాంటి విపత్తు సంభవించినా, ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకున్నా ముందుగా భయం పట్టుకునేది మదుపర్లకే. అందుకే ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం బంగారంపై దృష్టి పెడుతుంటారు. కనిష్ట స్థాయి వడ్డీ రేట్లు, డాలర్ బలహీనతలు, కుదేలైన రియల్ ఎస్టేట్, నమ్మకం కలిగించలేని బాండ్లు, ఈక్విటీలు, వీటన్నిటి నేపథ్యంలో మదుపర్లు ఏమాత్రం ధైర్యం చేయడం లేదు. మన దేశంలో బంగారానికి సంప్రదాయక విలువలు ఎక్కువగా ఉండడం వల్ల ధర ఎంతున్నా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పసిడి ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగము అంతే స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి.